ఉర్రా నాయన నువ్వు వెయిట్ అక్క, వెయిట్ చేయి. ఇప్పుడు ఓకే, వర్షం పడింది అనుకో. కిదర్ ఇదర్ కిదర్ స్నేక్ रहता. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓవరాల్ అయితే ఫస్ట్ రైడ్ వచ్చేసింది. హలో, ఓవరాల్ ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఇది పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంది. చలో వెళ్ళి కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. ఎన్నో రోజులు అవుతుంది వీడియో పెట్టగా, ఆల్మోస్ట్ 20 days అయిపోతుంది. చాలా ఉర్రా నాయన నువ్వు. వెయిట్ అక్క, వెయిట్ చేయి. సెకండ్ రైడ్ అయితే వచ్చేసింది గోవాలో. ఫస్ట్ రైడ్ 84 రూపీస్ అయితే వచ్చింది. రికార్డ్ అవ్వలేదు, అది మెమరీలో స్పేస్ అయిపోయింది, నేను చూసుకోలేదు అందుకని చెప్పేసి రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మెమరీ కార్డ్ చేంజ్ చేస్తున్నా, అలా రికార్డ్ చేస్తున్నా. ఇది ఓలాలో అయితే సెకండ్ రైడ్. వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకున్నాను. పికప్ వచ్చేసి 1.1 కిలోమీటర్ ఉంది. ఓకే, మరి నాయన ఇదేంట్రా, ఎక్కడెక్కడ ఉన్నాడు కస్టమర్? ఇటు క్లోజ్ ఉంది, ఇటు కంపెనీ. ఓకే, కాల్ చేద్దాం. फाइव नाइन ओके, हाँ ठीक है. లొకేషన్ పక్కన పెట్టుకుని ఊరంతా తిప్పినావు కదా నాన్న. మా అప్పుడే అడిగిన లొకేషన్ కరెక్ట్ ఉందా బాయ్ అంటే లొకేషన్ కరెక్టే ఉంది. ఆపోజిట్ పెట్టారు, దగ్గరికి వచ్చినాక అడిగితే నేను ఇక్కడ పెట్టినా సరే పక్కకి వెళ్తుంది బాయ్ అని చెప్తారు వాళ్ళు. ఓకే, ఇది డ్రాప్ పాయింట్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంది. 34 minutes టైం చూపిస్తుందా. బోరంపేటకు వచ్చింది డ్రాప్ వేసి, మరి 16 కిలోమీటర్స్ ఉంది. 113 రూపీస్ చూపించింది అండి. మరి గల్లీలు అంటారా ఎట్లా ఉంది ఈ మ్యాప్ కూడా? ఈ గల్లీలే చూపిస్తుంది అమ్మ. अम्मा इधर जंगल लोग लोकेशन. अच्छा गार्डन है, घूमने को मिल गया. कभी ऐसी जगह में आ जाते हैं कि आप नहीं लोग इधर रात में 6 बजे को 5 बजे को इधर बैठते हैं. ओके, कितना अच्छा एरिया है. स्नेक पार्क है ना, ये स्नेक पार्क है. हाँ, ఇప్పుడు ఓకే, వర్షం పడింది అనుకో. इधर स्नेक रहता है. किधर इधर ही किधर स्नेक रहता है इसमें. हाँ रहता. నన్నిటి తీసుకొచ్చిన ఏంద్రా నాయన. ఓకే, ఈ రైడ్ అయితే 136 రూపీస్ వచ్చింది. కలెక్టివ్ క్యాష్. ఊబర్లో అయితే ఇంకో రైడ్ వచ్చింది. ఈ ఊబర్లో రైడ్ యాక్సెప్ట్ చేద్దామంటేనే
మనం ఎటైనా లాంగ్ వెళ్ళినప్పుడు ఒక రైడ్ యాక్సెప్ట్ చేస్తాం. ఒక రైడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు వాడు మళ్ళీ మనకి ఎక్స్ట్రా 30 రూపీస్ యాడ్ చేస్తాడు. ఆ 30 రూపీస్ మళ్ళీ ఇప్పుడు మనం 6 రైడ్స్ కొడితే కానీ ఆ 30 రూపీస్ పోవు. ఈ ఊబర్ రైడ్ యాక్సెప్ట్ చేయాలంటే భయం వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక రైడ్ యాక్సెప్ట్ చేసుకున్నా ఇందాక బోరంపేట సైడ్ పోతే రైడే రాలేదు అసలు. 3 యాప్లు ఓపెన్ చేసి పెడితే ఊబర్లో రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఏమవుతుందో ఏందో చూద్దాం. ఇది పికప్ వచ్చేసి 800 మీటర్స్ ఉంది. వెళ్ళైతే కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. ఓకే, పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఊబర్లో ఫస్ట్ రైడ్ ఇది. ఊబర్లో ఫస్ట్ రైడ్. సెవెన్ ఓకే. ఇది డ్రాప్ పాయింట్ వచ్చేసి 7.9 కిలోమీటర్స్ ఉంది. డ్రాప్ ఎక్కడికంటే నిజాంపేటకి వచ్చింది డ్రాప్ అయితే. ఓకే, ఇందులో 5 రైడ్స్ కొట్టాలా. 5 రైడ్స్ కొడితే కానీ మనకి ఆ 30 రూపీస్ యాడ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే ఊబర్ వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ యాడ్ అవుతుంది నాకు ప్రతిసారి. నువ్వు వెళ్ళైతే కస్టమర్ డ్రాప్ చేసిద్దాం. ఎక్కడండి? ఓకే. ఇదేంటిది క్యాష్ చూపించలేదా? అన్నారా? అమౌంట్ చూపించలేండి, బ్యాగ్ వెళ్ళిపోయింది. మీకు చూపించుంటాయి కదా ఎంతో? 77. ఓకే చేసి ఓకే. ఏమది కొత్త అప్డేట్లు అన్నీ తీసుకొస్తున్నారు. నేను చూసుకోలేదు అసలు అమౌంట్. అది 75 రూపీస్ వచ్చింది ఇక్కడైతే. ఇది అసలు ఈరోజు రైడ్లు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఏ రోజైతే మంచిగా రైడ్లు కొడదాం అనుకుంటామో అసలు ఆ రోజే రైడ్లు రావు మనకి. ఈరోజు రాక 1 మంత్ ఏమో అవుతుంది రాక ఈరోజు వచ్చిన. బుద్ధి పడదేం కాదు నేను అప్పుడు. నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈరోజు మంచిగా ఏం చేసుకుందాం అనుకున్నా. ఫేర్ అసలు రైడ్లు ఎప్పుడు 8:30కి ఏమో వచ్చిన. 8:30కి వస్తే 3 రైడ్లు కొట్టినా నేను. టైం ఎంత అవుతుంది? 11:20 అవుతుంది. అంటే చాలాసేపు వెయిట్ చేసిన రైడ్ల కోసం. వెయిట్ చేస్తూనే ఉన్నా. వస్తున్నాయి కానీ చిన్న రైడ్లు చాలా. అంటే ఎట్లా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అలా వస్తున్నాయి రైడ్లు. అవి యాక్సెప్ట్ చేసుకుంటే మనం అనుకున్న అమౌంట్ ఎప్పుడు రీచ్ అవుతాం? రేపు సాటర్డే, రేపైనా ట్రై చేయాలి. ఈరోజు 5 గంటల వాసిపోతుంది. ఈరోజు నాకే అలాగుంది. లేకపోతే వేరే రైతులకు కూడా లేకుంటే మనం ఏమన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ యాప్ యూజ్ చేయక 20 days 25 days అవుతుంది. అందుకని చెప్పేసి రైతులు రావట్లేదు. ఈ అప్డేట్లు కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్క యాప్కి అప్డేట్ రావడం వల్ల గలీజ్గా ఉంటుంది అప్డేట్లు అన్నీ.
అమౌంట్ చూద్దామంటే జల్దీ అందులో యాడ్ అవ్వట్లేదు, చాలా స్లో రన్ అవుతుంది యాప్ అయితే. చూద్దాం ఇంకా రేపైనా మనం అనుకున్న అమౌంట్ రీచ్ అవుతాము. ఏమనుకున్నా అంటే 1200 చేద్దాం అనుకున్నా. 1200 చేసేసి 1300 చేసేసి 1300 పెట్రోల్ తీసేసిన 1000 రూపీస్ ఉంటాయి అనుకున్నా. మనం ఎప్పుడైతే అనుకుంటామో అది జరగట్లేదు, మనం అనుకోకుండా పోతేనే జరుగుతుంది. రేపు సాటర్డే, ఇంకా రేపు కలుద్దాం. ఇంకా ఈరోజు ఇంటికి వెళ్ళిపోతాం. అమౌంట్ కూడా ఎంత అందులో 222, అందులో ఒక 75 ఎంత లేదు 300 వచ్చినాయి అంతే.